every individual citizen. ఓకే, రానున్న రోజుల్లో పూర్తి ఆధారాలతో ప్రజల ముందు ఉంచబోతున్నాం అంటున్నారు. ఎస్ మస్తాన్ రావు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మస్తాన్ రావు గారు కొంచెం లేట్గా జాయిన్ అయ్యారు కాబట్టి లక్ష్మణరావు గారి పాయింట్స్ మీకు నేను వివరిస్తాను. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గురించి క్వశ్చన్ చేశాము. ఆయన ఏం చెప్పారంటే పార్టీ మారిపోయారు కాబట్టి ఆయన చేత ఎవరు మాట్లాడిస్తున్నారో ఏంటో, మరి అదే అర్ధరాత్రి నా దగ్గర సంతకానికి వచ్చారు, నేను రానివ్వలేదు, నేను చేయలేదని చెప్పి అప్పుడే చెప్పొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు, ఎవరో మాట్లాడుతున్నారు అనేది ఒకటి. పివి రమేష్ చేసిన కామెంట్స్ గురించి కూడా విచారణ చేయండి, విచారణ చేస్తే బయటకు వస్తాయని ఒకటి. ఆనాటి సీఎం మీద అంటే ఆనాటి సీఎం మీద క్లియర్ కట్గా చెప్తున్నాను నేను. ఆనాటి సీఎం మీద అంటే మీరెట్లా పేరు ప్రస్తావిస్తారు, మీకెట్లా తెలుసు, మీరెట్లా చెప్తారు ఈ పదం అని చెప్పేసి ఆయన మాట్లాడారు. నేను ప్రతి ఒక్కరి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను కాబట్టి ఉందా లేదా, ఎందుకు మనము గత ప్రభుత్వాన్ని లేదంటే గత ప్రభుత్వంలో 1750 కోట్లు లంచం ఇవ్వజూపారు తీసుకోపోయారు అని చెప్పేసి ఎందుకు వచ్చాయి, దాని గురించి ప్లీజ్ సార్, పార్టీలకు అతీతంగా ఉన్నారు కాబట్టి వాస్తవాలను ప్రజలకు తెలియజేయండి. అంటే ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు, ఐ న్యూస్ ప్రేక్షకులు అందరికీ కూడా నమస్కారాలు. అంటే ఇక్కడ ఈ అమెరికా సంబంధించిన ఇన్వెస్టిగేషన్ సంస్థ FBI ఎప్పుడైతే వీటిని బయట పెట్టిందో అప్పటి నుంచి కూడా మన రాష్ట్రంలో కానీ ఏదైతే ఒప్పందాలు కుదుర్చుకున్నాయో ఆ రాష్ట్రాలన్నింటిలో కూడా ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం అందరికీ తెలుసు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే అమెరికా ఒకటైతే చెప్తారండి, ఈ అమెరికా చట్టాలు మన అమెరికాకి భారతదేశానికి మధ్య నిందితులకి అప్పగింపులకు సంబంధించిన ఒప్పందాలు ఏమి లేవండి. మనకి మధ్యప్రదేశ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చూస్తే మనము అక్కడ మధ్యప్రదేశ్ విశ్వవాయువుకి సంబంధించి మీకు ఐడియా ఉంటుంది. దానిలో ఏమైందంటే అండర్సన్ అనే అతను ఆ కంపెనీ ఆయన యుఎస్ఏకి సంబంధించిన, ఇక్కడ ఎన్నో వేల మంది మరణాలకు కారణమైన తర్వాత ఆయన అమెరికాకి వెళ్ళిపోయాడు. అతన్ని ఇక్కడ ఇండియాకి అప్పచెప్పమని ఇక్కడ అడిగినప్పటికీ కూడా అతను తప్పించుకున్నాడు, అక్కడే చనిపోవడం కూడా జరిగింది. అదేవిధంగా అదానీని FBIకి అప్పచెప్పడం మీద మనకేమి ఇదేం లేదు, ఏదో నరేంద్ర మోడీ గారు ప్రత్యేక ఇంట్రెస్ట్ తీసుకుంటే తప్పితే అది జరగని పని అనేది అందరికి తెలుసు. సో బేసిక్ గా అయితే అది ఇక్కడ ఈ ఒప్పందాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కి నష్టం జరిగింది అనే విషయం మీద వస్తాను. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు బయటకు వచ్చి చెప్పిన నేపథ్యం అంటే, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు సెప్టెంబర్ 15వ తారీఖు రాత్రి నాగులపల్లి శ్రీకాంత్ గారు మా దగ్గరికి వచ్చారు, నాకు ఆ డీటెయిల్స్ ఏమి లేకుండా నేను సంతకం పెట్టనని చెప్పేసి అన్నాను అని చెప్పేసి ఆయన తొలిసారిగా బయట పెట్టాడు. ఆ తర్వాత ఆ తెల్లారి అంటే ఆ 7 గంటల సమయంలో అంటే ఈవినింగ్ నుంచి రాత్రి 7 గంటల సమయంలో ఇదంతా కూడా జరిగి టేబుల్ ఐటమ్ కింద మంత్రివర్గంలో దీన్ని తీసుకున్నారు, చర్చించారు. ఆ తర్వాత 2-3 నెలల పాటు అధ్యయనం చేసిన తర్వాత డిసెంబర్లో విద్యుత్ ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగింది అనేది మన వైసీపీ వాళ్ళందరూ కూడా వెల్లడించిన అంశాలు. దీన్ని మొత్తంగా చూసినట్లయితే అసలు బేసిక్ గా ఎక్కడ బిగిన్ ఏంటంటే 2019లో అదానీ గ్రూప్ రాజస్థాన్ ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకుందండి. ఏంటంటే సోలార్ విద్యుత్కి సంబంధించిన సెకీకేమో అదానీ వాళ్ళు సప్లై చేస్తారు, సెకీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తుంది. అయితే సౌర విద్యుత్కి సంబంధించి ఇప్పుడు ఇందాక మీరు ఒక చంద్రబాబు ప్రభుత్వంలో 4 రూపాయలు ఎందుకు కొన్నారు, ఇప్పుడు ఎందుకు నష్టం వచ్చిందని అన్నారు కదా, ఆ పాయింట్ కూడా లక్ష్మణరావు గారు చెప్పున్నారు. అదే ఆ ఒక్క ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు ఐ న్యూస్ కి సంబంధించి మేము ఇంట్లోనే కూర్చొని జూమ్ మీటింగ్ ద్వారా పైసా ఖర్చు లేకుండా కూడా, అంటే ఖర్చు అంటే నామినల్ గా ఉంటుంది, మనము పాల్గొంటున్నాం. అదే ఒక 2-3 సంవత్సరాల క్రితం అయితే మీ లైవ్ వ్యాన్ మా ఇంటి దగ్గరకు వచ్చేది. మీ లైవ్ వ్యాన్ వచ్చి ఆ కాస్ట్లీగా ఉన్న ఆ లైవ్ వ్యాన్ దానికి సంబంధించిన శాటిలైట్ నుంచి సిగ్నల్ తీసుకొని పార్టిసిపేట్ చేసేవాళ్ళం. ఆ తర్వాత 4Gs కూడా వచ్చినాయి. 4Gs కూడా పోయి ఇప్పుడు కేవలం నామినల్ గా ఖర్చులతో జూమ్ లో మీ డిబేట్ లో పాల్గొనగలుగుతాం. అంటే ఖర్చులు ఎలా తగ్గాయి, టెక్నాలజీ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది అనేది పాయింట్. సోలార్ ఎనర్జీకి సంబంధించిన ప్లేట్స్ అవన్నీ కూడా ఎక్విప్మెంట్ అప్పట్లో ఎక్కువగా ఉండేవి కాబట్టి, ఆ విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా ఉండేది కాబట్టి అప్పట్లో 4 రూపాయలు 5 రూపాయలకి కూడా అప్పుడు నిర్దేశించారు. ఆ తర్వాత చెప్పుకుంటారండి, లక్ష్మణరావు గారు మీకు సమయం ఇస్తాను, ఒక నిమిషం. ఆయన అనలిస్ట్ కదా, ఆయన అభిప్రాయం చెప్పనివ్వండి. అనలిస్ట్ అభిప్రాయాన్ని అనలిస్ట్ చెప్పనివ్వండి, మీకు నేను సమయం ఇస్తాను, నోట్ చేసుకోండి ప్లీజ్. ప్లీజ్ డిబేట్ ని రోజు కాస్త ప్రజలు చూస్తారు కాబట్టి. అమ్మా, గుజరాత్ నుంచి ₹1.99 కొనుగోలు చేశాడు అదాని. ₹1.99. అవును, అది కూడా పాయింట్. ఒక నిమిషం, అది కూడా క్లారిటీ తీసుకుందాం.
తీసుకుందాం. ఎస్ మస్తాన్ రావు గారు, ప్లీజ్ కంటిన్యూ. ఆశా గారు, నేనైతే వాళ్ళతో వాదన అయితే చేయను, నా అభిప్రాయం అయితే చెప్తాను. దాని మీద వాళ్ళకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలండి. నేనైతే వాదనకి దిగను. విషయం ఏంటంటే సో ఆ నేపథ్యంలో ఇదంతా కూడా జరిగింది. అయితే సెకీతో ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ ఇప్పుడు ఏదైతే ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఈ రాష్ట్రాలు ఉన్నాయో, ఒరిస్సా, వీటికి సంబంధించిన రాష్ట్రాలు ఏవి కూడా సెకీ నుంచి విద్యుత్ కొనటం లేదు, సోలార్ విద్యుత్కి సంబంధించి. ఎవరైతే కాంట్రాక్ట్ పొందారో అదానీ గారు అప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలని, ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కాదండి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని వాళ్ళ ప్రతినిధులు వెళ్ళి కలిశారు. అంటే మేము ఇట్లాగా ఇంత సప్లై చేస్తా ఉన్నాం కాబట్టి మీరు ముందుకు వస్తే గనక బాగుంటుంది, మా పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించినట్టు ఉంటుందని వాళ్ళు చెప్పాల్సిన వాళ్ళ కంపెనీ తరఫున ఏదైతే చెప్పాలో వాళ్ళందరూ చెప్పారు. ఆ తర్వాతే ఈ ఒప్పందాలు, ఈ రాష్ట్రాలు ఆ విద్యుత్తుని తీసుకోవడం ప్రారంభించాయి. సో ఇది అయితే ఈ సెకీతోనే జరిగింది, అదానీతో ఏం కాదు. కానీ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో అదానీ వెళ్ళి ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అదానీ గ్రూప్ ప్రతినిధులు వెళ్ళి, అదానీ కావచ్చు, సాగర్ అదానీ కావచ్చు, ఇంకెవరైనా వాళ్ళ ప్రతినిధులు అందరూ వెళ్ళి కలిసిన తర్వాత ఈ విద్యుత్ కొనటం ప్రారంభమైంది. సో ఈ నేపథ్యంలో ఏమైందంటే అమెరికాలో ఈ అదానీకి సంబంధించిన కంపెనీలు అమెరికా పౌరుల నుంచి బాండ్లు సేకరించడం ప్రారంభించాయి. ఎందుకు సేకరిస్తున్నాయంటే, మాకు ఇట్లా ఇండియాలో పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు 7,000 మెగావాట్లకు సంబంధించిన కాంట్రాక్ట్లు వచ్చాయి కాబట్టి మాకు లాభాలు అత్యధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి, రానున్న 25 సంవత్సరాల్లో ఈ ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి దాని మేరకు మీకు కూడా లాభాలు వస్తాయనే ఒక అట్రాక్షన్ చూపించి అమెరికా పౌరుల నుంచి బాండ్లు సేకరించారు. ఆ బాండ్లు సేకరించిన నేపథ్యంలో వాళ్ళు అమెరికా చట్టాల ప్రకారం ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఏదైతే సేకరించేటప్పుడు ఉన్న వాటిలో బ్రైబ్ అనేది ఒక దీని కిందకు వస్తుంది. సో అది ఎప్పుడైతే అజూర్ సంస్థకి, అదానీ సంస్థకి వచ్చిన భేదాభిప్రాయాల నేపథ్యంలో ఒక కంప్లైంట్ ఇంటర్నల్ గా అందటం, దాని మీద FBI రంగంలో దిగటం, FBI మొత్తం సోదాలు జరిపిన నేపథ్యంలో వాళ్ళ ల్యాప్టాప్ల్లో కానీ వాళ్ళ సెల్ ఫోన్లలో కానీ వీటికి సంబంధించి బ్రైబ్కి సంబంధించిన కొన్ని ఆధారాలు లభించడంతో వాళ్ళు వాటిని ప్రపంచానికి వెల్లడించడం జరిగింది. అయితే ఆ రోజు 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రాల్లో ఏదైతే అధికారంలో ఉన్న పార్టీలు ఉన్నాయో ఆ ప్రతినిధులు లేదా ఆ ముఖ్యమంత్రులు, ఆ మంత్రులు, ఆ అధికారులు దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది వాళ్ళు అభియోగం. అది అభియోగం నిర్ధారణ అంటే అది విచారణ మొత్తం పూర్తయిన తర్వాత దోషులు తెలుస్తారు. అయితే వాళ్ళు ప్రాథమికంగా నిర్ధారించింది ఆ సమయంలో ఉన్న వాళ్ళకి ఈ బ్రైబ్ అందింది అనేది పాయింట్. అయితే ఆ బ్రైబ్ డైరెక్ట్ గా వీళ్ళకి క్యాష్ రూపంలో ఇక్కడికే ఇచ్చారా, లేకపోతే ఎక్కడైనా మనీ ల్యాండ్ కి పంపించారా, ఈ విషయాలన్నింటినీ కూడా తేల్చాల్సిన అంశం. ఇవన్నీ ఏంటంటే అమెరికా చట్టాలు మన భారతదేశానికి సంబంధించిన ఇండియన్స్ ని అక్కడ నిందితులుగా నమోదు చేసుకున్న వాళ్ళని అప్పచెప్పిన తర్వాత, వాళ్ళని విచారించిన తర్వాత ఎవరెవరికి బ్రైబ్ ఇచ్చాము ఏంటి అనే విషయాలు వెలుగులోకి వస్తాయి. అంతేగాని అప్పటిదాకా ఇప్పుడు ఇదేంటంటే ఆ సమయంలో 2019-24 మధ్య ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇక్కడున్న ప్రతిపక్షాలు కావచ్చు, షర్మిల గారు కావచ్చు, లేదంటే తెలుగుదేశం, జనసేన ఈ నాయకులందరూ కూడా ఇప్పుడు ఏమన్నా డివి రాఘవులు గారు కూడా డిమాండ్ చేశారు. అదేవిధంగా సిపిఐ జాతీయ కార్యదర్శి కూడా డిమాండ్ చేశారు, ఈ ఒప్పందాలన్నీ రద్దు చేయాలి, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రానున్న 25 ఏళ్ల కాలంలో విపరీతమైన ఛార్జీలు పెరగడానికి ఇవన్నీ దోహదం చేస్తాయి కాబట్టి ప్రస్తుతం ప్రాథమికంగా వీటిని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని లేదన్నా రద్దు చేయాలనేది డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇదంతా రాష్ట్రానికి సంబంధించిన అంశం. జాతీయ స్థాయిలో చూసినట్లయితే అదానీ అనే వ్యక్తి నరేంద్ర మోడీకి అత్యంత క్లోజ్ పర్సన్ కాబట్టి దీని మీద బిహైండ్ ది కర్టన్ నరేంద్ర మోడీ గారే ఉన్నారు కాబట్టి దీనికి వెంటనే శీతాకాల సమావేశాలు తొలి రోజునే చర్చ ప్రారంభించాలని ఇండియా కూటమిలోని పక్షాలన్నీ కూడా గొడవ చేయడం జరిగింది. అయితే దానికి తీర్మానాలు ఇచ్చారు, స్పీకర్ కూడా దాన్ని తిరస్కరించడం జరిగింది. ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా మనం రాజ్యాంగ ఆమోద దినోత్సవం ఈ రోజు జరుపుకుంటున్న నేపథ్యంలో కనీసం రాజ్యాంగాన్ని గౌరవించాలనే ఇది కూడా లేకుండా ఈ ప్రతిపక్షాలన్నీ గొడవ చేస్తున్నాయనే అంశం కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ అదానికి సంబంధించిన చర్చ చేస్తారా లేదా ఏందనేది రేపటికి వాయిదా పడింది, ఈ రోజు కూడా కాదు, రేపటికి వాయిదా పడింది కాబట్టి అది పార్లమెంట్ లో అయినా ఒక క్లారిటీ వస్తుందేమో వేచి చూడాల్సిన పరిస్థితి. మొత్తానికి ఏదైతే ఉందో మస్తాన్ గారు మ్యూట్ లో ఉంది సార్ ప్లీజ్. ఏదైతే ఉందో అభియోగాలకు సంబంధించి విచారణ చేయాలి, విచారణ చేస్తే యాక్సెప్ట్ చేస్తామంటున్నారు. కాకపోతే ఏ విధంగా ఉందనేది మాట్లాడదాం. దానికంటే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.